కృష్ణలంక సిఐ నాగరాజు ఎక్కడ? నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నాడా, లేకపోతే నాగరాజు ఎస్కేప్ అయ్యారా? నాగరాజు మిస్సింగ్ అయ్యారా, లేదా నాగరాజుని విచారణ నుండి మిస్ చేస్తా ఉన్నారా? ఇప్పుడు ఇదే అందరినీ డోల్ చేస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఈ కేసుకు సంబంధించి పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో బాధితులు ఎవరైతే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద నాగరాజు పైన, సిఐ నాగరాజు పైన కేసు నమోదు చేశారు. నాగరాజుని ఏవన్గా కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు నాగరాజుని పోలీసులు విచారించలేదు. నాగరాజు ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు. నాగరాజుతో తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. నాగరాజుని అరెస్ట్ చూపేటువంటి ప్రయత్నం చేయలేదు. లేదా నాగరాజు లొంగిపోతారా అంటే అది కూడా ఎక్కడ కనిపించలేదు. ఇప్పటివరకు పోలీసులు చేసినటువంటి విచారణ కూడా మనం చూస్తే ఫస్ట్ ఏదైతే ఏసీపీ దైవప్రసాద్ విచారణ ప్రారంభించిన తర్వాత మొదట పద్ధతి ప్రకారం ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఎవరైతే సాయికృష్ణ నివాసం ఉందో సాయికృష్ణ ఇంటికి వెళ్ళారు. సాయికృష్ణ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, వాళ్ళతో విచారించారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ జరిపారు. ఆ తర్వాత 2 రోజుల నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా శ్మశాన వాటికి కూడా వెళ్ళి విచారణ జరిపారు. కానీ ఎక్కడ సిఐ నాగరాజు నివాసానికి వెళ్ళారు. ఇక పోలీసులు ఎవరెవరిని విచారిస్తున్నారో మనం చూస్తే ఇప్పటి వరకు మనం చూస్తే ఈ కేసుకు సంబంధించి మార్కాపురం నుండి తీసుకొచ్చారన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ కుమార్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్ రాంబాబుల్ని ఏసీపీ దైవప్రసాద్ ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ చెందినటువంటి క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు, అదేవిధంగా సెక్షన్ ఇన్ఛార్జి నాగరాజు, స్టేషన్ నుండి ఆ స్టేషన్ సెంట్రీ అయినటువంటి పవన్ కుమార్, అదేవిధంగా మరొక సెంట్రీ అయినటువంటి హిమజ, ఈ 8 మందిని ఇప్పటివరకు పోలీసులు ప్రశ్నించారు. ఈ 8 మంది తర్వాత శ్మశాన వాటికి సంబంధించినటువంటి భాషను ప్రశ్నించారు. సో 9 మందిని పోలీసులు ప్రశ్నించారు. వాళ్ళకి సంబంధించిన విచారించారు. వాళ్ళపైన వచ్చినటువంటి ఆరోపణలపైన ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది, మే 8వ తేదీ నుండి మే 26వ తేదీ వరకు ఏం జరిగిందన్న అంశం పైన ఇప్పుడు విచారణ సాగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా సరే నాగరాజును మాత్రం పోలీసులు విచారించలేదు. నాగరాజుని ఇంటికి వెళ్ళలేదు, నాగరాజుని కుటుంబ సభ్యులను కలవలేదు, లేదా నాగరాజుని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టలేదు. లేదా నాగరాజు ఒకవేళ పోలీసుల అదుపులో లేకపోతే నాగరాజుని వెతికేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది ఈ విచారణ అన్నది చాలా అనుమానాస్పదంగా మారింది. ఇందులో 2 రకాల కోణాలున్నాయి. 2 రకాల వాదనలు కూడా పోలీస్ సర్కిల్స్లోని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి, నాగరాజు నన్ను బలిపశువులు చేశారన్నటువంటి ఆవేదనలో ఉన్నాడు. కేవలం ఇందులో నా ఒక్కడి పాత్రే లేదు, నేను నా కోసం చేయలేదు, వేరొకరు చెప్తేనే, వేరొకరు ఆదేశిస్తేనే చేశానన్నటువంటి వాదన నాగరాజు వినిపిస్తున్నటువంటి చర్చ సాగుతుంది. అందుకోసం వాస్తవానికి లేకపోతే ఈ కేసు నమోదైన తర్వాత, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబుని డీజీపీ అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కలిసిన తర్వాత హుటాహుటిన అర్ధరాత్రిన బాధితులను పిలిపించుకోవడం, కంప్లైంట్ తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం, ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఆ మరుసటి పొద్దున్నే విచారణ కూడా ప్రారంభమైంది. ఇంత ప్రారంభమైందాక అంతా కూడా ఏం ఊహించారంటే, అందరూ ఊహించడమే కాదు, పోలీస్ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. సిఐ నాగరాజు లొంగిపోతూ ఉన్నారు, అతన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే కోర్టులో ప్రవేశపెడతారని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ A1గా నాగరాజుని పెట్టారు. నాగరాజుని పైన హత్యాయత్నానికి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా పెట్టారు. కానీ నాగరాజుని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు, లేదా అదుపులోకి తీసుకొని అరెస్టు చూపించలేదా అన్నటువంటి చర్చ సాగుతుంది. ఎందుకంటే అసలు విచారణ ప్రారంభించాల్సింది నాగరాజు దగ్గర నుండా, లేకపోతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుండా అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇంకొక వైపు అసలు నాగరాజుకు సంబంధించి ఈ కేసులో నాగరాజు కంటే పై స్థాయి అధికారుల పాత్ర ఉంది కాబట్టి నాగరాజుని ఇప్పుడు అధికారికంగా చూపిస్తే అది మొత్తం పోలీసులు మెడకు చుట్టుకుంటుందేమో అన్నటువంటి భయంతో ఉన్నారా పోలీసులు అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. సో నాగరాజుకి సంబంధించి ఎక్కడున్నారు, ఎందుకంటే ఇందులో
న్యాయవాదులు చెప్తున్నటువంటి ఒక అభిప్రాయం ఇక్కడ చాలా కీలకంగా ఉంది. అసలు ఈ కేసులో పోలీసులు పెట్టినటువంటి సెక్షన్లే తప్పు, పోలీసులు విచారణ చేస్తున్నటువంటి తీరే తప్పు అన్నటువంటి వాదన ఉంది. ఇది స్వయంగా హైకోర్టు న్యాయవాది అయితే అయినటువంటి మాజీ జడ్జి అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ కూడా చెప్పారు. ఎందుకనంటే నేరుగా ఎలాంటి విచారణ జరపకుండానే హత్యాయత్నంకు సంబంధించిన సెక్షన్లు పెట్టేశారు. మరి అది దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్లు ఎక్కడుంటాయి? సో ఇది కేసును ముందుగానే నీరుగార్చడం కోసం పోలీసులు వ్యూహాత్మకంగా ఇలాంటి సెక్షన్లు పెట్టారన్నటువంటి అభిప్రాయాన్ని జడా శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ఎందుకంటే అందుకే ఇందులో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పోలీసుల తీరు. సేమ్ కృష్ణలంక పోలీసులు సేమ్ సిఐ నాగరాజు కొట్టినటువంటి కేసులో అక్కడ మరణ వాంగ్మూలం ఉన్నటువంటి క్రాంతి కుమార్ కేసుని అందుకే పోలీసులు టచ్ చేయట్లేదు. అక్కడ చాలా స్పష్టంగా అతను సిఐ పేరు చెప్పారు. నన్ను పోలీసులు చేసిన వేధింపుల వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులు సిపికి కూడా దానిపైన ఫిర్యాదు చేశారు. కానీ ఆ కేసుని ఎక్కడ విచారించడం లేదు. ఇంకోవైపు ఈ కేసులో సిఐ నాగరాజును కూడా ఎక్కడ విచారించడం లేదు. లేదా మొత్తం విచారణ అంతా అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సమకూర్చిన తర్వాత సిఐ నాగరాజుని విచారిస్తారా, లేదా నాగరాజుని ముందు అరెస్ట్ చూపించి లేదా నాగరాజుని అదుపులోకి అట్లీస్ట్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. నాగరాజు పైన ఇన్ని ఆరోపణలు వచ్చాయి. నాగరాజు పైన వరుసగా ఆరోపణలు ఇచ్చిన విషయం ఆ సిపికి ఫిర్యాదు చేశారు, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. నాగరాజు ఎంతో కొంత తప్పు చేశాడని ముందు విఆర్కి పంపించారు. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి వల్ల ప్రజల్లో విపరీతమైన చర్చ జరగడం వల్ల తర్వాత సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అది సరిపోదు నాగరాజు చేసినటువంటి పనికని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఇన్ని జరుగుతున్న నాగరాజు పోలీసులకి అందుబాటులో లేరా? పోలీసులు నాగరాజుని విచారించడం లేదా, తీసుకురావడం లేదా? ఏం జరుగుతుంది? ఎందుకు ఈ మొత్తం ఎపిసోడ్లు ఇప్పటివరకు కూడా నాగరాజు కనిపించలేదు? నాగరాజుని ఎందుకు విచారించడం లేదు? నాగరాజు ఎవరి పేర్లన్నా చెప్తారని భయపడుతున్నారా? లేకపోతే నాగరాజు కాకుండా ఇంకా చాలామంది పాత్ర ఉంది కాబట్టి అందరినీ ఒకేసారి చూపిస్తారా? పోలీసుల పెట్టినటువంటి సెక్షన్లు అన్నీ కూడా సమర్థవంతంగానే ఉన్నాయా అన్నటువంటి చర్చ సాగుతుంది. సో నాగరాజుని ఈ కేసుకు సంబంధించి నాగరాజు అభిప్రాయం మాత్రం పోలీసులు ఈ వ్యవస్థ మొత్తం నన్ను ఒక్కడనే ఇందులో బలిపశం చేస్తున్నటువంటి అభిప్రాయంలో ఉన్నారా, ఇది కొంతమంది సన్నిహితుల దగ్గర నాగరాజు చెప్పాడా అన్నటువంటి చర్చ పోలీస్ సర్కిల్లో సాగుతుంది. సో మరి నాగరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో లేదా నాగరాజుని ఎప్పుడు విచారిస్తారో చూడాలి.